సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాల వాగ్దానము 2 దశల పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ప్రభు నమ్మదగిన వాడు, మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. కుమార్తె అపోస్తలైన పౌలు గారు సంఘాన్ని బలపరుస్తూ రాస్తున్న మాట. ఆయన నమ్మదగిన వాడు కావున దుష్టు నుంచి ఆయన మనల్ని విడిపించాడు. కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి ఆందోళన చెందుతుంటాం. ఏంటి ఇలా జరిగింది, ఈ పరిస్థితి ఏంటి అని. అయితే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన నమ్మదగినవాడు, ఆయన దుష్టు నుంచి విడుదల చేయగలడు. ఒకవేళ ఈరోజు మనకున్న పరిస్థితులను బట్టి దిగులు చెందుతున్నాం, కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నమ్మదగిన దేవుడు మనకున్నాడు. ఆయన తగు కాలంలో మన పట్ల కార్యించాడు. అయితే మనం ఏం చేయాలి ఈ పరిస్థితులు అంటే, ప్రభువునందు మనం కూడా నమ్మకంగా ఉండాలి. మన జీవితాన్ని ప్రభువుకి అర్పించవలసినది. మన ఆందోళన చెందకుండా ధైర్యం కలిగి, దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు అనే ఆలోచనతో నువ్వు కానీ ప్రయాణించినట్లయితే కుమార్తె దేవుని క్రియలు మనము చూస్తూ ఉంటాం. ఉదయకాల సమయంలో నిన్ను కలవరపరిచే పరిస్థితులు ఏమన్నా సరే వాటిని చూడక ప్రభువును నమ్మకంచు ఆయన గొప్ప కార్యం చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలను వారిని హస్తాలు భద్రపరచండి. వారికున్న కొదులు ఆటంకాలను తొలగించి ఆయన నీ సన్నిధిలో అడుగుతున్న వాటిని నెరవేర్చండి. ఆయన ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో, ఎగ్జామ్స్కి వెళ్తున్నారో, ఆయన వారిని మీరే సహాయం చేసి, మీ నమ్మదగిన దేవుడు ప్రభా, దుష్టు నుంచి వారిని విడిపింపచేసి విడుదల చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువును నమ్ముకుంచండి. ఆయన సకాల పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.